మీరు మీరు వ్యవసాయం చేస్తారా? నేను ఎన్ని చేస్తాను. ఎకరాలు? నేను 2 ఎకరాలు చేస్తాను. సొంతం కౌలా? కౌలే. కౌలే. సరే, ఇప్పుడు మీ పంట వేశారు కదా, ఈ యూరియా మొన్న ఒక నెల రోజుల క్రితం నుంచి ఎట్లా ఉంది పరిస్థితి? మేము ముందే తీసుకున్నామండి, తర్వాత మేము వెళ్ళదు. ఆధార్ కార్డులు అన్నారు, అవి అన్నారు, మేము వెళ్ళదు అసలు ఏరియాకి. దొరకలా, చాలా ఇబ్బందులు పడ్డారు ఏరియా. దేనివల్ల అంటారు? ఏమో మనకి దేనివల్లనే మనకు తెలియదు. ఇప్పుడు మీలాంటి కౌలు చేసే వాళ్ళకి యూరియా దొరకకపోతే కష్టం కదా? కష్టం, చాలా కష్టం. బ్లాక్లో కొనుక్కొచ్చుకున్నారా ఎవరన్నా? బ్లాక్లో కొనేదేమో 350, 400 బ్లాక్లో అయితే. మామూలుగా అయితే మామూలుగా కట్ట ఎంత అండి? 270 రూపాయలు. 200 ఎక్స్ట్రా. యూరియా దొరకపోవడం అనేది గతంలో ఎప్పుడన్నా ఉందా లేదు? ఇప్పుడు లేదు, ఇదే. పంచాయతీలు, సొసైటీలు, రైతు భరోసా కేంద్రాలు ఇవి ఉన్నాయి కదా, అక్కడ దొరకలేదా మీకు యూరియా? రైతు బజార్కి దొరకలేదు మాకు. దొరకలా. ఏమన్నారు అడిగితే? ఏమన్నారు, పొలం కాగితాలు ఇస్తున్నారు. రైతు ఇస్తాడా పొలం కాగితాలు? రైతు ఎవడు? ఆధార్ కార్డులు అయితే మా ఎత్తుకెళ్తాం, కౌలు చేస్తున్నాం, పలానా చేయనుందని చెబుతాం. పొలం కాగితాలు ఎత్తి రావాలన్నారు, పొలం రైతు రావాలన్నారు. ఎవరు వస్తారు? రైతు ఎక్కడి నుంచి వస్తాడు? యూరియాకి ఏ ఇబ్బంది లేదు, కావాలనే కొంతమంది గలాట చేస్తున్నారు, లేదా కొంతమంది రోడ్లు ఎక్కుతున్నారని మొన్న ఈ మధ్యన చంద్రబాబు గారు అన్నారు. ఏది వాస్తవం ఏంటి? ఏమంటే ఇక్కడ ఉండేవాళ్ళకి తెలుస్తుంది అది బాధలని, అక్కడ ఉండేవాళ్ళకి ఆలకైనా తెలుస్తుంది. ఉండే ఏదని చెబుతారు. ఇక్కడ ఉండి మా బాధలు మాకు ఉంటాయి. ఇబ్బంది ఏమి లేదు, అంత బాగా కట్టలు దొరుకుతుంది. ఇప్పుడు దొరుకుతుంది అంత కట్టలు. ఇప్పుడు దొరుకుతుంది. ఇప్పుడు అవసరం లేదు, మాకు అయిపోయినాయి, కోటాలు అయిపోయినాయి. ఇప్పుడు దొరుకుద్ది. అప్పుడు మొన్న యూరియా దొరకనప్పుడు మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు కదా? మీ వాళ్ళు కానీ, మీతో పాటు పనిచేసేవాళ్ళు కానీ, మీతో కౌలు వాళ్ళు కానీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? బోకర్లో వాళ్ళ దగ్గర తెచ్చుకున్నారు, వెళ్ళి డీలర్ దగ్గరికి వెళ్ళి. ఒకే రేటా? గవర్నమెంట్ రేటు అదే రేటు? 450, 480, 350, 300 అట్లా తెచ్చుకున్నారు. ఎక్కువ రేట్ ఇచ్చినా తొందరగా దొరికిందా? అది కొట్టుల్లో దొరికింది. గవర్నమెంట్ అమ్మాల్సిన యూరియా కొట్టలో ఎందుకు దొరికింది అంటారు? ఆ డీలర్షిప్ అన్నారు, మనకేం తెలుసు అది? మనకేం తెలియదు అది. సరే, డీలర్షిప్ అయినా మరి గవర్నమెంట్ అమ్మన్న రేటుకి అమ్మాలి కదా? వాళ్ళు అమ్మలా, మరి వాళ్ళ రూపాయి కోసం వాళ్ళు అమ్ముకున్నారు. ఇక్కడ లాస్ రైతులకే కదా? రైతులకే లాస్, వాళ్ళకేం లాస్ ఉండదు. రేపు వడ్డీ వచ్చేటడికి మసరు అంటారు, అయ్యి అంటారు, అయ్యి అడ్లు మళ్ళీ కోత మళ్ళీ మాకు వరి అయిపోయిన తర్వాత ఇక్కడ మినువులు వేస్తారు. మినువుల రేట్ ఎట్లా ఉన్నాయి? మినువుల రేట్ ఎంత? 7,500 ఎంత, అంతకన్నా ఎక్కువ లేదు. అంతకుముందు ఎంత ఉండేదండి రేటు? అంతకుముందు 9,000 దాకా వెళ్ళిందండి. 9,000. 9,000 బాగా నడిచింది. ఇప్పుడు ఎప్పటి నుంచి ఉంది ఈ రేటు? 6,000, 7,000? ఈ పోయిన సంవత్సరం నుంచి. పోయిన సంవత్సరం నుంచే. అటు పోయిన సంవత్సరం 9,000 కాడ అమ్మాం. ఆ పై సంవత్సరం 9,000, 8,500 అమ్మాం. ఇప్పుడు 6,000కి అమ్మితే మీకు లాభమా నష్టమా? మాకు చాలా లాస్ అండి, మాకు రావు పెట్టుబడులు, అసలు రావు. లాస్ట్ ఇయర్ ఎంత పొలం చేశారు మీరు? నేను 2 ఎకరాలు. ఎంత వచ్చినాయి? అమ్మేశారా మినువులు? మినువులు అమ్మి ఎంతకు అమ్ముకున్నారు? 7,000 కాడికి అమ్మి. మిగిలిన ఏమన్నా డబ్బులు? ఎక్కడ మిగిలినవి? నేనే ఎకరానికి 10,000 లాస్ పడ్డాను. 10,000 లాసా? అంటే 10,000 లాస్ అంటే 2 ఎకరాల మీద 10,000 లాసా? 20,000 లాస్. 20,000 లాస్. ఇప్పుడు మళ్ళీ 2 ఎకరాలు ఎందుకు చేస్తున్నారండి? అనుకోవచ్చు కదా? అనుకుంటాకి మాకు అదే జీవనం, కానీ మేము చేస్తేనే అది జీవనం. వ్యవసాయం లేని ఎట్ట కుదురుద్ది? మరి ఇప్పుడు ఎట్లా ఉంది మినువుల రేటు? మినుముల రేటు ఇప్పుడు అదే రేటు 8,000, 7,500, 7,000 ఉందనుకుంటా. రేటు మటుకు పెరగట్లేదు. రేట్లు పెరుగుతుంది. ఇప్పుడు రేపొద్దున ఇత్తనాలు కొనాలి మేము, 10,000 కింట. 10,000 అంటారు, 11,000 అంటారు, వాళ్ళ ఇష్టం అది. మళ్ళీ అమ్ముకునే టైంకి అవి మా అమ్ముకునే టైంకి 7,000 అంటారు. 7,2, 7,000, 6,500, ఇక అంతకన్నా పెరగదు. ఎందుకని ఇలా గత సంవత్సర కాలం నుంచి ఇట్లా రేట్లు పడిపోవటానికి? ఏమో ఆ ప్రభుత్వం మరి ఎట్లా చేసిందో, రేట్లు బట్టి అట్లా ఉంది అది.